ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌరీదేవి రెసిపీస్. ఇవాళ నేను మీకు ఎంతో టేస్టీగా ఉండే గోంగూర పల్లి కారం పచ్చడి ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. పుల్కాలోకి, చపాతీలోకి, రోటీస్లోకి, రైస్లోకి వేడి వేడి నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుందండి. ఇంకెందుకు ఆలస్యం, ఈ పచ్చడి ఎలా తయారు చేయాలో చూసేద్దాం. 2 కట్టలు గోంగూర తీసుకొని క్లీన్ చేసుకొని ఇలా కాడలు తీసేసుకొని పెట్టుకోవాలండి. ఇప్పుడు ముందుగా ఇది కాసేపు పక్కన పెట్టేసుకొని ఒక చిన్న కప్పుతో పల్లీలు తీసుకొని వేయించుకోవాలి. పల్లీలు వేగినాయండి, పక్కన పెట్టేసుకుందాము. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము. కట్ చేసి పెట్టుకున్న చిన్న ఉల్లిపాయ వేసుకోవాలి. ఉల్లిపాయలు మగ్గినాయండి. ఇప్పుడు గోంగూర వేసుకుందాము. మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ మగ్గించుకుందాము. గోంగూర మగ్గిందండి. ఒక స్పూన్ కారం వేసుకుంటున్నాను. రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను. 2 నిమిషాలు ఇలా మగ్గించుకోవాలి. ఇది చల్లారినాక రోట్లో వేసుకొని దంచుకుందాము. ముందుగా రోట్లోకి పల్లీలు వేసుకొని దంచుకుందాము. పల్లీలను బాగా మెత్తగా దంచుకోవాలి. ఈ గోంగూర పచ్చడి చాలా సింపుల్గా ఉంటుందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. పల్లీలు బాగా దంచుకున్నామండి. ఇప్పుడు గోంగూర వేసుకొని దంచుకుందాము. కొంచెం నీళ్ళు వేసుకుంటున్నాను. పచ్చడి రెడీ అయిందండి. ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఈ పచ్చడికి తిరువాత వేసుకుందాము. ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఒక స్పూన్ ఆవాలు, జీలకర్ర, ఎల్లిపాయలు చిదుముకొని వేసుకుంటున్నాను. ఎల్లిపాయలు చిదుముకొని వేసుకోవడం వలన ఫ్లేవర్ బాగా వస్తుందండి పచ్చడికి. ఇంగువ వేసుకుంటున్నాను అంటే 3 వరకు ఒట్టిమిర్చి తుంచి వేసుకుంటున్నాను. కొంచెం కరివేపాకు, ఒక ఉల్లిపాయ తరిగి వేసుకుంటున్నాను. ఈ ఉల్లిపాయలు మగ్గించాల్సిన పని లేదండి. ఇప్పుడు ఈ పచ్చడి వేసేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసుకుందాము. గోంగూర పల్లి కారం పచ్చడి రెడీ అయిందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇంతేనండి, గోంగూర పల్లి పచ్చడి రెడీ అయిందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.